హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదైతే ఎర్లీ మార్నింగ్ లాగనమాట. ఈరోజు శుక్రవారం కదా! దాంతో పాటు అమావాస్య కూడా వచ్చింది కదండీ! ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుడికైతే దీపం పెట్టుకుంటున్నాను. ఈరోజు అమావాస్య కదండీ! అందుకనే లక్ష్మీదేవికి పూజ చేసుకొని ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నాను. అది ఎలా పెట్టుకుంటున్నాను ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శుక్రవారం ఉదయమే 5 గంటలకు లేచి ఇంకా బయట వాకిలంతా కూడా మొత్తం మాప్ పెట్టేశాను అనమాట. నార్మల్గా అయితే తుడిచేసి అంటే చీపురుతో తుడిచి మాప్ పెట్టుకుంటాను. కాకపోతే ముందు రోజునైతే వాచ్మెన్ వాళ్ళు మొత్తం కూడా క్లీన్ చేశారనమాట. అంటే మాప్ పెట్టేశారు. అందుకనే మళ్ళీ ఉదయం లేచి ఏం తుడుచుకోకుండా నార్మల్గా మాప్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం మాప్ పెట్టుకున్న తర్వాత గుమ్మం అంతా తడిగుడ్డతో అయితే తుడిచేశాను. నేను గుమ్మం ఎప్పుడు కూడా కడిగేసుకోను. నార్మల్గా తడిగుడ్డతో మాత్రం మొత్తం నీట్గా తుడిచేస్తాను అనమాట. ఇంకా మొత్తం తుడిచేసి పసుపు రాసేసి బియ్యం పిండితో ముగ్గు అయితే పెట్టుకున్నాను. నాకు బియ్యం పిండితో ముగ్గు అంత రాదండి. నార్మల్గా చాక్ పీస్తో మాత్రమే వచ్చు. బియ్యం పిండితో నార్మల్గా వచ్చు కాబట్టి మామూలుగానే ముగ్గు అయితే పెట్టేశాను. అంటే గుమ్మం మీద బియ్యం పిండితో మొత్తం ముగ్గు పెట్టేసుకొని కింద నార్మల్గా ఫస్ట్ కొద్దిగా బియ్యం పిండితో ముగ్గు అయితే పెట్టుకున్నాను. తర్వాత మొత్తం కూడా చాక్ పీస్తో అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను. అయితే శుక్రవారం కదా, శుక్రవారం ఎప్పుడూ కూడాను కలువ పువ్వు ముగ్గు మాత్రమే వేసుకుంటాను. ఇంకా చుక్కల ముగ్గులు అవేమీ వెయ్యను అనమాట. ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ముగ్గు అంతా పెట్టేసిన తర్వాత ఇల్లు మొత్తం కూడాను తుడిచేసుకుంటున్నాను. అయితే ఈరోజు మాప్ పెట్టుకోవట్లేదండి. ముందు రోజే అంటే లక్షవారం పూట మాత్రమే నేను మాప్ పెట్టేసుకున్నాను మొత్తం. అందుకనే ఈరోజు అసలు మాప్ అయితే పెట్టుకోలేదు. ఇంకా ఇల్లంతా కూడాను తుడిచేసుకున్న తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చేసి ఫస్ట్ అయితే రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేస్తున్నానండి. ఏమైందంటే గ్యాస్ అయితే అయిపోయిందనమాట. లక్షవారం వంటంతా అంటే మార్నింగ్ వంటంతా అయిపోయిన తర్వాత గ్యాస్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి గ్యాస్ లేదు. ఎప్పటి నుంచో గ్యాస్ అడుగుతున్నాం కదా, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇంకా గ్యాస్ రాలేదు. ఇంకా అందుకనే రైస్ కుక్కర్ ఉంటే ఇంకా ఆ రైస్ కుక్కర్లో అన్నం అయితే పెట్టేస్తున్నాను. లక్షవారం నైట్ మాత్రం బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తినేసాము. ఇంకా ప్రతిరోజు బయట టిఫిన్ అయిపోతుందని చెప్పి ఇంకా రైస్ కుక్కర్లో అన్నం పెట్టేస్తే ఈ రోజుకైతే పెరిగి అన్నమైనా తినేస్తాం, లేదు అంటే పచ్చడితో అయినా తినేస్తాం అనమాట. ఇంకా రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా దీపం పెట్టడం కోసం నేనైతే రెడీ అవుతున్నాను అనమాట. నార్మల్గా అయితే ఈరోజు చీర కడదాం అనుకున్నా, కాకపోతే టైం కుదరక ఇంకా డ్రెస్ వేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఇంకా దీపం పెట్టడానికి ముందే మా వారైతే మార్నింగే వెళ్ళి టిఫిన్ తెచ్చేశారు. రైస్ కుక్కర్లో రైస్ అవుతుంది కాబట్టి ఇంకా టిఫిన్ ఏం చేసుకోలేకపోతున్నాను అనమాట. అందుకనే ఇంకా బయట నుంచి టిఫిన్ తెప్పించేసి ఇంకా మా చిన్నోడికి అయితే టిఫిన్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ తను కూడా రెడీ అయిపోయాడు, స్కూల్ ఉంది కదా అని చెప్పి. ఇంకా తనకి ఫస్ట్ టిఫిన్ వేసేసిన తర్వాత నేనైతే ఇంకా ప్రశాంతంగా దీపం అయితే పెట్టుకోవాలి. ఈరోజు టిఫిన్స్ ఇంకా వంట ఏం లేదనమాట. ఒక్క అన్నంతో మాత్రమే ఈరోజు సరిపెట్టేస్తున్నా. అందుకని ఇంకా పూజ అయితే ప్రశాంతంగా చేసుకుందామని టిఫిన్ అయితే వేసేసి నేనైతే పూజ కోసం ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందైతే పూజ సామాగ్రి మొత్తం కూడాను ముందుగానే అన్ని క్లీన్ చేసుకున్నాను. ఇంకా క్లీన్ చేసుకొని వాటన్నిటికీ కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. అంటే పూజ సామాన్లు అన్ని కూడాను ముందు రోజునైతే మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇలా ముందు రోజునైతే పూజ సామాగ్రి అన్ని క్లీన్ చేసుకోవడం వల్ల మరుసటి రోజుకి పూజ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏమి పట్టదు. అలా హడావిడి లేకుండా మొత్తం కూడా పూజ అయితే చేసుకోవచ్చు. అందుకనే ముందు రోజునైతే మొత్తం క్లీన్ చేసేసి ఇప్పుడైతే పసుపు బొట్లు కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకుంటున్నాను. అయితే నేను మీకు చెప్పాను కదా, ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసేసి ఇంకా ఉప్పు దీపం పెట్టుకుందామని చెప్పి ఇంకా దానికోసమనే ప్రమిదలకి మొత్తం కూడాను అంటే ప్రమిదలు మొత్తం కడిగేసి వాటికి పసుపు రాసి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అయితే నాకు చిన్న ప్రమిదలు దొరకలేదు. అయితే ఇంట్లోన కొంచెం కలర్ ప్రమిదలు ఉన్నాయన్నమాట. అవి 2 ఉంటే ఇంకా వాటితోటి ఈరోజు పూజ అయితే చేస్తున్నాను. అవి కూడా నార్మల్గా ప్రమిదలే, కాకపోతే వాటికి రంగు వేస్తారు కదా అంతేని. అందుకని వాటికి కూడాను పసుపు రాసి ఇంకా కుంకుమ బొట్లు పెట్టి ఇంకా వాటిని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ప్రమిదలన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం దేవుడి కోసం పీట అయితే రెడీ చేసుకోవాలన్నమాట.
నేనైతే ఇక్కడ ఒక చిన్న పీట ఉంది. ఇంకా ఆ పీట ఫస్ట్ కడిగేసాను అనమాట. కడిగేసి ఇంకా పసుపు అంతా రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా పైన మాత్రం ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గైతే వేసుకుంటున్నాను. ఎప్పుడు కూడాను మనకి పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో మాత్రమే ముగ్గు అయితే పెట్టుకోవాలి. అంటే ముగ్గు పిండి ఉంటుంది కదా, దాంతో మాత్రం ఎప్పుడు కూడా ముగ్గు పెట్టుకోకూడదు. బియ్యం పిండినే మనం వాడాలన్నమాట. ఇంకా ముగ్గంతా ఈ విధంగా పెట్టేశాను. ఇంకా దాని మీద కొంచెం పసుపు బొట్లు అయితే పెట్టానన్నమాట. చూసారా ఎలా ఉందో, ఎంత బాగుందో కదా. ఇంకా పీట మొత్తం కూడాను రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఉప్పు దీపం కోసం ఫస్ట్ అయితే ఒక ఇత్తడి ప్లేట్ని అయితే తీసుకోవాలి. మనం ఉప్పు దీపం పెట్టేటప్పుడు ఎప్పుడు కూడాను ఇత్తడి ప్లేట్ మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడు స్టీల్ ప్లేట్ అయితే వాడకూడదు. ఇంకా ఇత్తడి ప్లేట్కి పసుపు మొత్తం రాసి బొట్లు అయితే పెట్టుకొని ఇప్పుడు ఈ ఇత్తడి ప్లేట్లో కొద్దిగంత బియ్యం వేసుకొని దానిలోన కొంచెం అక్షింతలు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి దానిపైన మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ ప్రమిద పెట్టుకొని ఆ ప్రమిదలో మనం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఈరోజు అంటే వాడిన ఉప్పును మాత్రం వేసుకోకూడదండి. అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది కొత్తగా తెచ్చుకొని ఇంకా దాన్ని అయితే వేసుకోవాలి. మీరు ఆల్రెడీ ముందు నుంచి ఇలా చేస్తూనే ఉంటే దానికోసం సపరేట్గా ఉప్పు ఉంటుంది కదా, ఇంకా ఆ ఉప్పుని అయితే వేసుకోవాలి. మనం ఇంట్లో వాడిన ఉప్పును మాత్రం ఎప్పుడు కూడాను వేసుకోకూడదు. ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పుని నిండగా అంటే ప్రమిద నిండగా వేసుకొని దీనిపైన కూడా కొద్దిగా అక్షింతలు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి దానిపైన అంటే చిన్న ప్రమిద ఒకటి పెట్టుకోవాలి. ఆ ప్రమిదలో కూడాను పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పువ్వు అయితే పెట్టుకొని దానిపైన ఇంకొక ప్రమిద పెట్టుకోవాలన్నమాట. ఈ ప్రమిదలో మాత్రం ఎటువంటి అక్షింతలు, పసుపు, కుంకుమ మాత్రం వేసుకోకూడదు. నార్మల్గా ప్లెయిన్గా ఉంచేసి దాంట్లోన మనం ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నెయ్యి కానీ వేసుకొని ఇంకా దీపం అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఉప్పు దీపాన్ని అయితే మనం రెడీ చేసుకోవాలి. చూసారా ఇలా రెడీ అయిందనమాట. ఇంకా ఉప్పు దీపం మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ప్రమిద చుట్టూ కూడాను ఈ విధంగా గులాబీ పువ్వులు, చామంతి పువ్వులతో అయితే అలంకరించుకోవాలన్నమాట. లక్ష్మీదేవికి ఈరోజు ఎర్ర గులాబీతో మాత్రం పూజ చేసుకుంటే చాలా మంచిదంట. ఇలా మొత్తం కూడా రెడీ చేసుకున్న తర్వాత పీట మీద కొంచెం బియ్యం వేసి దాని మీద అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకోవాలన్నమాట. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత మనం దీపం అయితే వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత అమ్మకి నమస్కరించి ఇంకా ఈరోజు కనకదార స్తోత్రం అలాగే మహాలక్ష్మి అష్టోత్తరాలు చదువుకొని ఇంకా అమ్మకైతే దీపం చూపించి హారతినివ్వాలన్నమాట. ఈ విధంగా నేను పూజ అయితే చేసుకున్నాను. అయితే మనం ఈ ఉప్పు దీపాన్ని ప్రతి మంగళవారం, శుక్రవారం ఏ రోజైనా పెట్టుకోవచ్చండి. కాకపోతే సాయంత్రం పూట పెట్టుకుంటే ఇంకా మంచిది. నేనైతే ఉదయం పూట పెట్టుకుంటాను, అలాగే సాయంత్రం పూట కూడాను దీపం అయితే వెలిగించుకుంటాను. అయితే పూజ మొత్తం బాగానే చేశాను కానీ ప్రసాదం అయితే ఏం చేయలేకపోయానండి. అంటే గ్యాస్ లేదు కదా, అందుకనే ప్రసాదం ఏం పెట్టుకోలేదు. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ పెట్టేశాను ప్రసాదంగాను. ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. నా పూజ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. చాలా చిన్న వ్లాగ్ అండి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నేను చేసిన పూజ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.